ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాం. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మనందరికీ కలిపి చాలా మాటలు వింటామండి, చాలా ఆనందాలు ఉంటాం మన జీవితంలో. చాలా పనికి వచ్చిన పని చేస్తాం. ఉదయం లేచి నుంచి రాత్రి పడుకున్న దాకా ఎంత కష్టపడుతూ ఉంటామో. కానీ ఆ ఆరాట పోరాటం అంతా కడుపు కోసం, గొడ్ల కోసం, ఇల్లు కోసం, బిడ్డల కోసం, తల్లిదండ్రుల కోసం, బంధువుల కోసం, పేరు కోసం, స్టేటస్ కోసం, ప్రతి ఒక్క విషయం కొరకు, ఒక వెహికల్ కోసం, ఒక కారు కోసం చాలా పాటలు పడుతూ ఉంటామండి. తెల్లవారులేసి నుంచి రాత్రి పడుకుందాక ఇదే తలనొప్పి. కానీ ప్రేమిల వల్లరా ఎప్పుడైనా ఒక మాట ఆలోచించారా? మీ ఆత్మకి చావు లేదు, మీ ఆత్మకి రక్షణ ఉంది. రక్షింపబడాలి అంటే మేమేం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏ ముడుపు చెల్లించాలి? ఎవరికి ఏమి ఇవ్వాలి అని చాలా మంది ఒక ఆతృత కలిగి ఉంటారు. ప్రేమన్నారా, ధనం ఇక్కడి వరకే పనికొస్తుందండి. మీ ధనము, మీ యొక్క స్టేటస్ ఒక లోకం ఉందండి, అక్కడ తీసుకెళ్ళడానికి పనికిరాదండి. బ్రతికినంత వరకే మావాడు మావాళ్ళు అని అంటారు. ప్రాణం పోయిందంటే మరో క్షణము తీసి పారేస్తారు. ఒక్క క్షణము కూడా, ఒక్క రోజు కూడా, ఒక రోజు కూడా ఎవరు కూడా గుమ్మలు కూడా పెట్టుకోరు శవాన్ని తీసుకొచ్చి. కానీ ప్రియమైన వాళ్ళరా, నీ ఆత్మకి చావు లేదు, నీ ఆత్మకి చావు లేదు, నీ ఆత్మకి రక్షణ ఉంది. నీకు తెలుసా? నీకు తెలుసా? తెలియకపోతే దయచేసి వినండి. హల్లెలూయా. నా ఆత్మ అన్నది పోతుంది, దేవుడికి స్తోత్రం.